అనగనగా ఒక ఊరు. ఆ ఊరి చివర ఒక పెద్ద మామిడి చెట్టు ఉండేది. అది చాలా పాత చెట్టు. దాని నీడ చాలా చల్లగా ఉండేది. ఆ చెట్టును ఎవరు నాటారో ఎవరికీ తెలియదు. కాని ఆ చెట్టు ఇచ్చే తీయని పండ్లను ఊరి పిల్లలందరూ పంచుకుని తినేవారు. ఊరిలో వాళ్లందరూ సాయంత్రం పూట ఆ చెట్టు కింద కూర్చుని ముచ్చట్లు చెప్పుకునేవారు. ఆ చెట్టు అందరిది. అందరూ ఆ చెట్టును ఎంతో ప్రేమగా చూసుకునేవారు. చాలా ఏళ్లు గడిచాక ఆ చెట్టు ముసలిదైపోయింది. పండ్లు కాయడం తగ్గిపోయింది. అప్పుడు ఊరిలో ఒకాయన ఆ పాత చెట్టు పక్కనే ఒక కొత్త మామిడి మొక్కను నాటాడు. అది పెరగాలని చుట్టూ ఒక కంచె వేశాడు. కొన్ని ఏళ్లకు ఆ మొక్క పెద్ద చెట్టు అయ్యింది. బోలెడన్ని పండ్లు కాశాయి. కాని ఆ చెట్టు నాటిన యజమానికి స్వార్థం పుట్టింది. ఈ చెట్టును నేను నాటాను, ఇది నాది అనుకున్నాడు. ఆ పండ్లను ఊరి పిల్లలకు ఇవ్వకుండా కేవలం తన చుట్టాలకే ఇచ్చేవాడు. యజమాని చనిపోయాక అతని పిల్లలు ఇంకా స్వార్థంగా తయారయ్యారు. ఎవరినీ చెట్టు దగ్గరకు రానివ్వలేదు. పండ్లన్నీ అమ్ముకుని డబ్బులు సంపాదించడం మొదలుపెట్టారు. ఒకప్పుడు ఎవరు నాటారో తెలియని పాత చెట్టు ఊరందరికీ పండ్లు పంచింది. కాని ఇది నాది అనే స్వార్థం వచ్చాక కొత్త చెట్టు పండ్లు ఎవరికీ అందకుండా పోయాయి. ఈ కథలోని నీతి: మనం ఏ వస్తువునైనా నాది అని కాకుండా మనది అని అనుకుంటేనే అందరం సంతోషంగా ఉండగలం. మనసులో స్వార్థం ఉంటే ఎవరికీ సహాయం చేయలేము.